అయితే మేము ఇంటి నుంచి నిజామాబాద్ స్టేషన్కి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు తడమడ్ల స్టాప్కి వచ్చేసాం. నిజామాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి కామారెడ్డి దాటి తలమడ్ల దగ్గర అయితే వచ్చాం. యాక్చువల్గా మనమైతే రాజమండ్రి వెళ్తున్నాం. మనం కాదు, నేనైతే మేము వెళ్తున్నాం రాజమండ్రి. ఇక్కడ ఈ అన్నకి మధ్యలో లిఫ్ట్ దింపేస్తాం. తలమడ్ల క్రాసింగ్ ఉందని ఆపిండి, లేకపోతే ఆపడు ఇక్కడ. నైట్ అయితే బాగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ అయితే విజయవాడలో దిగేసాం. ఇక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే అందరం ఆటో ఎక్కేసాం. సో ఆటోలో వెళ్తున్నాం. స్టేషన్ నుంచి విజయవాడకి గుడికి టెంపుల్కి దగ్గరే. సో ఆటోలో వెళ్ళిపోవచ్చు. అండ్ ఆటోలో వెళ్తూ కృష్ణానది చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో చాలా ఇయర్స్ చిన్నప్పటి నుంచి ఇలా విజయవాడ వస్తూనే ఉన్నాం. నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ అందరూ ఇలా వస్తూనే ఉన్నాం. మా అందరికి ఒక కనకదుర్గమ్మ అంటే ఒక సెంటిమెంట్ అనమాట. ఎవ్రీ ఇయర్ అన్నా ఒక 2 ఇయర్స్కైనా ఒకసారి రావాలి, కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్ళాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే వచ్చిన ప్రతిసారి గుండు గీయించుకునేవాడిని. మొత్తం జుట్టు అంతా బాగా పెంచి ఫుల్గా, తర్వాత గుండు తీయించుకొని దుర్గమ్మకి సమర్పించేసి వెళ్ళిపోవడం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేమైతే విజయవాడ ఇప్పుడు వచ్చేసాం. ఇప్పుడు స్నానాలు చేసేసి కనకదుర్గమ్మ దర్శనానికి అయితే వెళ్తాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి ఇద్దరికి ఇలాగని దుర్గమ్మనని. అది ఇప్పుడైతే కుదిరింది. మాకైతే విండో సీట్ పట్టేసుకుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ రావడం అయితే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఈ టెంపుల్ అమ్మవారి స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు కనెక్ట్ అవుతారు మనతో. సో మనం అంటే భక్తి భావంతో ప్రేమగా అమ్మవారిని మనం మనసులో తలుచుకున్న, స్మరించిన, పదే పదే అమ్మవారిని తలుచుకుంటున్నా కూడా ఆవిడెప్పుడు మనతో ఉంటారనమాట. ఎటువైనా ప్రాబ్లం అయినా ఏదైనా కాపాడుతుంటారు. నేను కూడా పర్సనల్గా చాలా డివైన్గా ఫీల్ అయ్యాను చాలాసార్లు. నాకు మేము పైకి అయితే కొండ మీదకి అయితే వచ్చేసాం. మా మమ్మీ అయితే వీడియో తీస్తా ఉంటే చూస్తున్నారు. ఇక్కడ సీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత చాలా న్యాచురల్గా చాలా బాగుంది. వాటర్ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఇక్కడైతే. ఆ కొండ, బ్రిడ్జ్, వాటర్, కృష్ణా నది. మేమైతే స్నానాలు అవన్నీ ఫినిష్ చేసుకొని అక్కడ ఘాట్లో స్టేషన్ నుంచి ఆటో వచ్చాం. ఆటోలో దిగేసి అక్కడ ఘాట్లో స్నానం ఫినిష్ చేసుకొని పైకి అయితే బస్సులో వచ్చేసాం. ఇక్కడైతే కాసేపు ఈ సీనరీ చూద్దామని వెయిట్ చేస్తున్నాం. తర్వాత పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్. నేను, మా డాడీ, మా పెద్దక్క, మా ఫ్రెండ్ నలుగురం వచ్చాం. సో ఇక్కడ నుంచి అయితే సీనరీ ఇలా ఉంది చూడండి. చాలా మంది ఫొటోస్ అవి దిగుతున్నారు. నన్ను ఒకరు ఫోటో తీయమంటే నేను వెళ్ళి ఇచ్చేద్దామని వెళ్ళాను. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. చాలా బాగుంటుంది విజయవాడ అయితే. ఇంద్రకీలాద్రి కంపల్సరీ వీలైనప్పుడల్లా వెళ్తుండాలి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకుంటే స్పెషల్ ఫీలింగ్ వస్తుంది. కంపల్సరీగా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతుంటాయి. అందుకే దుర్గమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో. ఒకటి తిరుమల టెంపుల్, తర్వాత కనకదుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్. మన విజయవాడలో దర్శనం అయితే చేసుకొని మేము విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ రాజమండ్రికి జర్నీ స్టార్ట్ చేయాలి. ఇదైతే విజయవాడ రైల్వే స్టేషన్. చూడండి ఎంత బాగుందో. మా ఫ్యామిలీ అందరూ సరదా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను కూడా వేరే పైన ఉన్నా. మేమైతే దర్శనం చేసుకొని నెక్స్ట్ ట్రైన్ అయితే రాజమండ్రికి ఎక్కేసాము. ఏసీ కోచ్లో కూర్చున్నాం. మేమందరం సరదాగా టైంపాస్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే. నేనైతే పైన బర్త్లో కూర్చున్నాను.
నేను ఫోన్ చూసుకుంటూ అలా చేస్తున్నాను. మా ఫ్రెండ్ చూడండి ఫోన్ పడుతున్నాడు. మా మమ్మీ నేను అలా సరదాగా సెల్ఫీస్ దిగాం కాసేపు. మా మమ్మీ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ, అందరం కలిసి ఇలా హ్యాపీగా వెళ్తున్నందుకు. రాజమండ్రి జాతరలో ఏదో అంటది సినిమా. అటు చూడు సీనరీ భలే ఉంటది. అటు కూడా వెళ్ళు చూడు. మా అక్క నేనైతే సరదాగా ఒక పాట పాడుతున్నాను చూడు, వినండి దీంట్లో. మాయదారి మామయ్య మర్చిపోలేదు రయ్యా చెత్తకు వచ్చి గలగల్లాడాడే సంచిలో నుంచి ఒక పాపని ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేస్తాం రాజమండ్రి. ఆటోలో దిగాం ఫ్రెండ్స్. చేసినాం. ఆటో కాదు ట్రైన్. ఏసీ ఉంది ట్రైన్ లో. ట్రైన్ లో ఏసీ ఉంటది బచ్చా. ఇప్పుడైతే మనం వచ్చేసాం రాజమండ్రి. సారీ ఫ్రెండ్స్, కొంచెం నెక్స్ట్ అయితే ఎక్కువ అయిపోయినాయి. విజయవాడ నుంచి ఇక్కడికి రాజమండ్రి వచ్చాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూడాలి. మా వాళ్ళు అయితే మాతో సంబంధం లేకుండా వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మా అక్క, మా డాడీ, మా మమ్మీ. మేమైతే వీడియోస్ తీసుకుంటూ అలా సరదాగా వస్తున్నాం. టీటీ అయితే టికెట్ చూపించమంటున్నారు, మా డాడీ చూపిస్తున్నారు. ఇదైతే రాజమండ్రి స్టేషన్, 5 members. ప్లాట్ఫామ్ నెంబర్ 1. చూడండి ఎలా ఉందో. ఈ నుంచి మనం బయటకి ఎగ్జిట్ అవ్వాలి. నెక్స్ట్ మనమైతే ఇప్పుడు బయటకు వచ్చేసాము. రాజమండ్రి, వెల్కమ్ టు రాజమండ్రి. శ్రీ 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 రాజ నరేంద్రుడు క్రీస్తు శతకం 1022 నుంచి 1033. మనమైతే ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. మా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎంతసేపు ఇస్తారు? హారిజాంటల్ తీయాలరా వీడియో ఎప్పుడైనా. చూడు స్నాపా. ఇక్కడైతే మనకు ఒక లేడీ డ్రైవర్, ఒక సిస్టర్ కనిపించారు. చాలా గ్రేట్. వంగవీటి రంగ గారి ఫోటో ఉంది. నాకైతే చాలా షాక్గా అనిపించింది. ఇలా కూడా కొంతమంది బాగా కష్టపడుతూ ఉంటారు కూడా, లేడీస్ కూడా, ఫ్యామిలీని రెస్పాన్సిబిలిటీస్ అని. జనరల్గా అయితే ఆటో జెంట్స్ నడపడమే చూస్తాం. ఇక్కడైతే మనం లేడీస్ కూడా నడపడం, అంటే లేడీస్ అంటే ఒకరే నాకు అనిపించింది. అయితే పుష్కరాల టైంలో కూడా నేను రాజమండ్రి అయితే వచ్చాను అప్పట్లో. పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు, బట్ అప్పటి గురించి చెప్తున్నాను. యాక్చువల్లీ ఈ క్లిప్లో నేనైతే ఏం మాట్లాడినాను, జస్ట్ మ్యూట్గా రికార్డ్ చేసుకున్నాను. తర్వాత వాయిస్ ఓవర్ వచ్చి ఇచ్చుకోవచ్చని, బట్ ఎందుకులే అనిపించింది. సో వీడియో క్లిప్ అయితే ఇలా ఉండని అని ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే వాయిస్ ఓవర్ అనుకోవాలి. ఇంకా రీచ్ అవ్వగానే క్యూట్ పాప అయితే కనిపించింది స్మైల్ ఇస్తూ. ఇక్కడైతే గ్రూప్ స్నానం చేస్తున్నారు. మేము జస్ట్ అలా చూడ్డానికి అని వచ్చాం ఈవినింగ్ టైంలో, సరదాగా కూర్చొని అలా నేచర్ని ఎంజాయ్ చేద్దామని. వీళ్ళు అలా స్నానం చేస్తున్నారు. పక్కన అంటే ఎవరో బట్టలు ఉతుకుతున్నారు. ఈ బోట్స్ ఇవన్నీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా గోదావరి దగ్గర చెట్లు, బోట్స్, ఫిషింగ్ బోట్స్ అవన్నీ ఉంటాయి. అలా సరదాగా ఉంటుంది మనకి. ఆ బ్రిడ్జ్ కూడా నెక్స్ట్ మనం వచ్చిన బ్రిడ్జ్ అదే. వెహికల్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ చాలా లారీస్ అయితే పార్క్ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ ఫ్రేమ్ చూడండి ఎంత బాగుందో. సాయంత్రం మేము సరదాగా అలా బయటకు వచ్చాం, ఇటంతా తిరిగేసి వెళ్దాం అనేసి. కానీ ప్రాబ్లం ఏమైందంటే మా ఫ్రెండ్కి నాకు ఇద్దరికి కంట్లో డస్ట్ పడింది. దానివల్ల చాలా ఇబ్బంది పడి తర్వాత ఇంక కాల్ వచ్చేసరికి తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనేసి. సో అలా అలా కాసేపు అటు ఇటు తిరిగేసి కొవ్వూరు మొత్తం, తర్వాత నెక్స్ట్ రిటర్న్ బయలుదేరిపోయాం. ఈ గ్యాప్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు ఇబ్బంది అయితే అయింది కంట్లో డస్ట్ పడడం వల్ల. చూడండి ఇక్కడ విగ్రహాలు ఎలా ఉన్నాయో. ఆంజనేయ స్వామి విగ్రహం. రోడ్స్ కూడా బాగున్నాయి నీట్గా. వెహికల్స్ కూడా మరీ అంత ట్రాఫిక్ ఏం లేదు హైదరాబాద్ లాగా.
మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. నైట్ మేము ఎటు వెళ్ళకపోవడం వల్ల మళ్ళీ మార్నింగ్ అయితే ఎటన్నా తిరిగేసి వెళ్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాం. ఇలా అవుతుంది మార్నింగ్ అయితే. మేమైతే ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత ఏదైనా ప్లాన్ చేసుకుందామని అనుకున్నాం. మళ్ళీ అదే కొవ్వూరు ఫ్లైఓవర్ మీద నుంచి రాజమండ్రి సైడ్ వెళ్తున్నాం. అక్కడ ఏదైనా బెస్ట్ హోటల్ కానీ ఏదన్నా చూసి టిఫిన్ చేసి తర్వాత ఎక్కడికైనా తిరిగేసి నెక్స్ట్ మ్యారేజ్ అటెండ్ అయిపోవాలి, అంతే ప్లాన్. బ్రిడ్జ్ అయితే బాగా లెంతీగా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి మనం వచ్చిన ట్రాక్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ లో. సో చాలా పొడుగ్గా ఉంటుంది. నాకు తెలిసి అయితే ఇది ఒక 3-4 కిలోమీటర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఐ గెస్, మేబీ, ఐ డోంట్ నో, బట్ నేనైతే అనుకుంటున్నాను. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ లెంత్ అయితే బాగుంది. చూడండి, చిన్న మినీ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఫిషర్మెన్స్ అందరూ అటే వెళ్తారు. ఆ, చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్స్ అయితే. ఆ మధ్యలో ఐలాండ్ టైప్ లో ఇసుక. ఇక్కడైతే మేము నెక్స్ట్ టెంపుల్స్ చూడడానికని వచ్చేసామా. ఆ రైల్వే ట్రాక్ లైన్ లో ఒక్కొక్క టెంపుల్ ఇస్కాన్, శివుడి టెంపుల్స్, అలా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. జస్ట్ సైట్ సీయింగ్ అలా ఆగకుండా చూసుకుంటా పైన పైన వెళ్ళిపోతున్నాం. మాకు ఎక్కువ టైం లేదు. సో అలా అలా 1 by 1 గార్డ్స్ కూడా ఉంటాయి ఇక్కడ. శ్మశానం అంటే శ్మశాన వాటిక టైప్ లో ఉంటాయి గార్డ్స్ కూడా. మహాకాళేశ్వరాలయం, మరో ఉజ్జయిని, రాజమండ్రి, ఇది ఒక టెంపుల్ ఉంది. అలానే మొత్తం ఇలా కంటిన్యూస్ గా 1 by 1 చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇదైతే రైల్వే ట్రాక్ కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. నెక్స్ట్ అయితే మ్యారేజ్కి వచ్చేస్తాం మేము. మా కజిన్ మ్యారేజ్కి మేము వెళ్ళేసరికి అంతా అయిపోయింది. జస్ట్ వెళ్ళి లాస్ట్లో ఏదో కూర్చొని కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా లంచ్కి ఎవరు లేరు. ఇంకా నేనే ఒక సెల్ఫీ వీడియో అలా తీసుకుంటున్నాను. అందరూ వెళ్ళిపోయారు. మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ ఫోటో దిగడానికి వెళ్తున్నారు. వాళ్ళందరూ దిగుతున్నారు. మా డాడీ వాళ్ళు అయితే ఆల్రెడీ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు కూడా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకు తర్వాత ట్రైన్కి రమ్మన్నారు. మేము లేట్గా రావడం వల్ల వాళ్ళు ఇంకా తొందరగా ఫినిష్ చేసుకొని మ్యారేజ్ అది ఇంకా బయలుదేరారు. వాళ్ళు వందే భారత్కి వెళ్ళిపోతున్నారు. ఈ సీనరీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి పైనుంచి జస్ట్ క్యాజువల్గా ఒక క్లిప్ తీసాను. మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫ్రేమ్ ఇది. నీ పేరేంటి? ఏ క్లాస్ నువ్వు? ఫస్ట్ క్లాసా? ఏ స్కూల్ మీది? ఏంటి? డిక్లేందరా? డిక్లేందరా, అవునా? ఇదేంటి, ఏం చేస్తున్నావు ఇదంతా? అదే పాపతో కాసేపు టైం పాస్ చేశాక ఇంక మీ రిటర్న్ బయలుదేరిపోయాం. స్టేషన్కి అయితే వచ్చేసాం రాజమండ్రి. ఏదో ఒక ట్రైన్ పట్టుకొని ఏదో ఒక జనరల్గా దేనికో ఏదో ఒకటి ఎక్కేసి వెళ్ళిపోదాం అనేసి బయలుదేరిపోయాం. అక్కడ ఫుడ్ అది తీసుకొని ట్రైన్ కోసం వెయిటింగ్. మాకైతే మధ్యాహ్నం ట్రైన్స్ ఏం లేవు. సో కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని అలా ఈవినింగ్ బయలుదేరాం. స్టేషన్కి వచ్చేసాం. రాజమండ్రి స్టేషన్ నైట్ టైంలో ఎలా ఉంటుంది చూడండి. లైటింగ్స్తో బాగుంది. ఇప్పుడు ట్రైన్ టికెట్స్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కాలి. మా ఫ్రెండ్ చూడండి, చాలా బాగుంది. ట్రిప్ అయితే బాగానే అయింది. మధ్యలో పూతరేకులు తీసుకోవడానికి ఆత్రేయపురం కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ దాంట్లో వేస్తాను, నెక్స్ట్ వీడియో లాగా సపరేట్గా. ఇలా అయితే మా జర్నీ ఎండ్ అవబోతుంది. నెక్స్ట్ రాజమండ్రి టు సికింద్రాబాద్ టు నిజామాబాద్ టు హోమ్, అంతే. ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ టైమింగ్ చూసుకొని ఎక్కేయాలి. ఇంకా రిలాక్స్డ్గా అయితే దొరికాయి. మా ఫ్రెండ్ అడ్జస్ట్ కాలేదు, మేము మళ్ళీ ఏసీ కోచ్కి మారాల్సి వచ్చింది. ఇలా అయితే ఈ ట్రిప్ ఎండ్ అయింది ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి రాబోతున్నా. సపోర్ట్ అండ్ డూ షేర్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.
మీరు షేర్ చేస్తూ లవ్ చేస్తూ ఇలా సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బెస్ట్ వీడియోతో. బాయ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.